హలో ఎవ్రీవన్, 10th క్లాస్ ఫినిష్ అయ్యి క్లాస్ 11th అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్లోకి వచ్చే స్టూడెంట్స్ అందరికీ కూడా వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్ టు యువర్ కాలేజ్ లైఫ్. సో కాలేజ్ లైఫ్లోకి అడుగు పెట్టబోతున్నారు. అట్ ద సేమ్ టైమ్ మీ రోడ్ చూసారు కదా, టఫ్ డెసిషన్స్ అహెడ్. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వెరీ క్రూషియల్, బికాస్ సెకండ్ ఇయర్ తర్వాత మీరు రాసే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ ఐఐటి, జేఈ మెయిన్స్ కానీ, ఎంసెట్ కానీ, ఆ తర్వాత రాసే జేఈ అడ్వాన్స్డ్ కానీ, లేదా ఇంకా వేరే ఏదైనా యూనివర్సిటీ ఎగ్జామ్స్ లైక్ బిట్సాట్ ఎగ్జామ్ అవ్వచ్చు, ఇంకేదైనా ఎగ్జామ్స్ రాయాలి అనుకున్నా వాటన్నిటికీ కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బోత్ ద ఇయర్స్ కంబైన్డ్ రెండేళ్ళు కూడా విపరీతమైన కాన్సన్ట్రేషన్, డెడికేషన్ లాంటి భారీ పదాలని ఎగ్జిక్యూట్ చేస్తేనే ఏమైనా ఉపయోగం ఉంటుంది. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వచ్చే స్టూడెంట్స్ అందరికీ కూడా వెల్కమ్ టు వేదాంతు తెలుగు ఛానల్. దిస్ ఈజ్ యువర్ మాస్టర్ టీచర్ ఫర్ ఫిజిక్స్, రమాదేవి. సో హియర్ ఈరోజు క్లాస్ ఏంటి అంటే, ఈరోజు క్లాస్ మీ అందరికీ తెలుసు, క్లాస్ 11th మీరు 2024లో ఓకే పెన్ సెలెక్ట్ చేసుకుందాం. సో మీరందరూ కూడా 2024లో ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ రాస్తారు. సో 10th క్లాస్ వరకు స్కూలింగ్, ఇక్కడ నుంచి మీకు కాలేజ్ లైఫ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ కాలేజ్ లైఫ్లో నేను మీకు ఫిజిక్స్ టీచ్ చేస్తాను. కాబట్టి ఫిజిక్స్ ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాము. సో ఫిజిక్స్లో అసలు ఏమేం చాప్టర్స్ ఉంటాయి, ఎలా ఉంటుంది, అసలు ఫస్ట్ ఇయర్ ప్రొసీజర్ ఏంటి, దాని కథ కమామీషు ఏంటి అన్ని చూద్దాం. సో ఇది ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ ఇంటర్ఫేస్. నేను తెలంగాణ స్టేట్ బోర్డు పెట్టాను, బట్ ఎస్ ఏపీది కూడా సేమ్ గానే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, దిస్ క్లాస్ ఈజ్ ఫర్ బోత్ ఏపీ అండ్ టీఎస్ స్టూడెంట్స్. బికాస్ ఏపీ స్టూడెంట్స్కి టీఎస్ స్టూడెంట్స్కి సిలబస్ మొత్తం యాజ్ ఇట్ ఈజ్ సేమ్. సెట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మీకు సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి అంటే 2 లాంగ్వేజెస్ ఉంటాయి. యూజువల్గా ఏపీలో టీఎస్లో తీసుకునే లాంగ్వేజెస్ ఇంగ్లీష్ కంపల్సరీ. సెకండ్ లాంగ్వేజ్ వచ్చేటప్పటికి తెలుగు ఆర్ సాంస్క్రిట్ ఆర్ హిందీ ఉంటుంది. బట్ ఎస్ అందరూ సాంస్క్రిట్ తీసుకుంటారు బికాస్ ఇట్ ఈస్ స్కోరింగ్. సో మీరు ఏ కాలేజ్లో జాయిన్ అయినా మీకు వేరే ఆప్షన్ ఏమీ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సాంస్క్రిటే ఉంటుంది. ఈ 2 పక్కన పెడితే ఇంకా కోర్ సబ్జెక్ట్స్కి వచ్చేటప్పటికి మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మ్యాథ్స్ వచ్చేటప్పటికి మీకు 2 పేపర్స్ ఉంటాయి. M1, M2 అంటారు దాన్నే, లేదా 1A 1B. ఓకే, యాక్చువల్గా అయితే 1A 1B. ఫస్ట్ ఇయర్లో అయితే 1A 1B అంటారు. సెకండ్ ఇయర్లో వచ్చే మ్యాథ్స్ని 2A 2B అంటారు. సో మ్యాథ్స్లో మీరు టోటల్గా 2 పేపర్స్ అటెంప్ట్ చేస్తారు. ఐపీ వచ్చేటప్పటికి ఫిజిక్స్ ఒకటే ఉంటుంది, కెమిస్ట్రీ ఒకటే పేపర్ ఉంటుంది. సో ఆ ఫిజిక్స్లో ఏమేం సిలబస్ ఉంటుంది, అసలు ఫిజిక్స్ సిలబస్ గురించి ఒక అండర్స్టాండింగ్ అనేది రావాలి. సో దానిని మీరు ఎలా తీసుకోవాలి అంటే ఈ ఇయర్ మొత్తం దాని మీద ఎలా వర్కౌట్ చేస్తే మీ ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి హెల్ప్ అవుతుంది. సో ఇదే సేమ్ ఇంటర్ఫేస్తో మీకు ఏపీ టెక్స్ట్ బుక్ కూడా ఉంటుంది. ఇది యాక్చువల్గా స్టేట్ బోర్డ్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన టెక్స్ట్ బుక్. ఏపీ స్టేట్ బోర్డ్ టెక్స్ట్ బుక్ అలాగే తెలంగాణ స్టేట్ బోర్డ్ టెక్స్ట్ బుక్ 2 కూడా కంప్లీట్గా సిమిలర్. ఎక్కడ ఏ మాత్రం డిఫరెన్స్ ఉండదు. యాక్చువల్గా ఈ సిలబస్ ఈజ్ ఈక్వల్ టు సిబిఎస్ఈ సిలబస్. సో మొత్తం మార్చేసిన సిలబస్ కాబట్టి ఇదంతా లేటెస్ట్ సిలబస్. సో ఇది మీకు సిబిఎస్ఈతో మ్యాచ్ అవుతూ ఉంటుంది కాబట్టి యు ఆర్ నోవేర్ లెసర్ దాన్ విత్ సిబిఎస్ఈ ఇన్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ బేసిస్. సో నెక్స్ట్ సిలబస్కి వచ్చేద్దాం. మీకు టోటల్గా ఫిజిక్స్లో ఫస్ట్ ఇయర్లో 14 చాప్టర్స్ ఉంటాయి. 14 చాప్టర్స్ ఉంటాయి. బాగుంటాయి ఇంట్రెస్ట్ ఉంటే. ఇంట్రెస్ట్ లేకపోతే మాత్రం ఒక రేంజ్లో ఉంటాయన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ఒక గ్లాన్స్ ఇచ్చేద్దాం ఏమేం చాప్టర్స్ ఉన్నాయి అనేది. ఫస్ట్ చాప్టర్ ఫిజికల్ వరల్డ్. ఫిజికల్ వరల్డ్ అనేది కంప్లీట్ థియరీ ఉంటుంది. అసలు ఇందులో ఇది యూ విల్ బి లైకింగ్ దిస్ సబ్జెక్ట్. అసలు దీంట్లో ఒక ఫార్ములా ఉండదు, ఒక క్యాలిక్యులేషన్ ఉండదు. ఇట్ ఈస్ అ కంప్లీట్ థియరీ, కంప్లీట్ థియరీ బేస్డ్, కంప్లీట్ థియరీ బేస్డ్ కాబట్టి దీనిని ఎవరు ఎక్కడ టీచ్ చెయ్యరు, ఎవ్వరు ఎక్కడ టీచ్ చెయ్యరు. సో మీరే చదువుకోవాలి. అలా అని ఇప్పటి నుంచి తగి చదివేయాల్సిన అవసరం లేదు. లాస్ట్ మినిట్లో ప్రిపేర్ అయినా సరిపోతుంది. సో దీని మీద మీరు పెద్దగా కాన్సన్ట్రేట్ చేయక్కర్లేదు. దీని గురించి పెద్దగా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. కేవలం బోర్డ్ ఎగ్జామ్లో 2 మార్క్ క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి మీకు. 2 మార్క్ క్వశ్చన్స్ ఇన్ బోర్డ్ ఎగ్జామినేషన్.
బోర్డ్ ఎగ్జామినేషన్నే మీకు ఐపీఈ అంటారు. సో బోర్డ్ ఎగ్జామ్లో 2 మార్క్స్కి వస్తాయి. ఎంసెట్ ఎగ్జామ్లో ఒక బిట్ కంపల్సరీగా వస్తుంది. ఇది లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ చేసినా సరిపోతుంది. ఇది ఎవరు టీచ్ చేయరు కాబట్టి దీన్ని కొంచెం మర్చిపోవచ్చు. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇంక ఇవన్నీ అన్ని ఇంపార్టెంటే ఇందులో, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. పేర్లోనే ఉంది. ఈ లెసన్లో మీరు ఏం చదువుతారు అంటే రకరకాల సిస్టమ్స్ ఆఫ్ యూనిట్స్, సిజిఎస్, ఎస్ఐ సిస్టమ్, ఎంకేఎస్ సిస్టమ్, ఇలాంటివన్నీ సిస్టమ్స్ ఆఫ్ యూనిట్స్ చదువుతారు. అండ్ వాటితో పాటు ఈ లెసన్లో ఇంకా మీరు ఏం చదువుతారు, వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే డైమెన్షన్స్ అని కొత్తగా ఒకటి నేర్చుకుంటారు టాపిక్. డైమెన్షన్స్ అండ్ ఎర్రర్స్, సిగ్నిఫికెంట్ ఫిగర్స్, ఇలా చాలా టాపిక్స్ ఉంటాయి. సో యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అనేది దీంట్లో తెలిసిన టాపిక్తో పాటు, అంటే మీరు 10th క్లాస్ వరకు లోవర్ సెక్షన్స్లో ఏవైతే నేర్చుకున్నారో ఆ తెలిసిన టాపిక్తో పాటు కొత్త టాపిక్స్ కూడా వస్తాయి. సో దిస్ ఈజ్ అ న్యూ చాప్టర్ అని అనుకోవచ్చు. కొత్త టాపిక్స్ అన్ని నేర్చుకుంటారు. సో ఈ చాప్టర్ నుంచి అసలు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ డే నుంచి మీరు కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఒక్కరోజు క్లాస్ మిస్ అయినా కూడా ఎలా ఉంటుంది అంటే చెప్తా. సో టఫ్ డెసిషన్స్ ఆర్ అహెడ్ అండ్ రోడ్ చూసాం కదా, సో అలా ఉంటుంది అనమాట. సో యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అనే లెసన్ పెద్దగా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. కొద్దిగా ప్రాక్టీస్ పెడితే చాలు, చాలా ఈజీగా అయిపోతుంది. సో ఈ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అనేది ఈజీ లెసన్లోకి పెట్టుకోవచ్చు. ఇట్ ఈస్ అ ఈజీ చాప్టర్. పెద్ద ఎక్కువ వరీ అవ్వాల్సిన అవసరం లేదు. స్టాండర్డ్ మోడల్స్ ఉంటాయి, ఆ స్టాండర్డ్ మోడల్స్ చేసుకుంటే కవర్ అయిపోతుంది. నెక్స్ట్ మోషన్ ఇన్ అ స్ట్రైట్ లైన్. ఈ మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్నే నార్మల్గా దీన్ని ఎలా రిఫర్ చేస్తారు అంటే కైనమెటిక్స్ 1D అంటారు దీనినే. కైనమెటిక్స్ 1D. 1D అంటే 1 డైమెన్షన్. స్ట్రైట్ లైన్ ఉంది చూసారా, సో ఒకటే పాత్లో బాడీ వెళ్తుంది కాబట్టి దానిని 1 డైమెన్షనల్ మోషన్ అంటారు. సో దీంట్లో కూడా మీకు తెలిసిన టాపిక్సే ఉంటాయి. డిస్టెన్స్ ట్రావెల్, డిస్ప్లేస్మెంట్, స్పీడ్, వెలాసిటీ, యాక్సలరేషన్, ఇవే ఉంటాయి. కాకపోతే వేరే లెవెల్ అనమాట, వేరే లెవెల్లో ఉంటాయి. ఎస్, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా ప్రతి లెసనే ఇంపార్టెంటే. సో మోషన్ ఇన్ అ స్ట్రైట్ లైన్, దీనినే మనము కైనమెటిక్స్ 1 డైమెన్షన్, 1 డైరెక్షన్ అని చెప్తారు. కైనమెటిక్స్ 1D. మోషన్ ఇన్ అ ప్లేన్ వచ్చేటప్పటికి దీనిని కైనమెటిక్స్ 2D అని చెప్తారు. దీనినే కైనమెటిక్స్ 2D. కొన్ని కాలేజెస్లో ఇలా కూడా రిఫర్ చేస్తారు, కొన్ని బుక్స్లో. సో 2 పేర్లకి అలవాటు పడండి. మోషన్ ఇన్ అ ప్లేన్ అంటే 2 డైమెన్షనల్ మోషన్. ఇది కంప్లీట్లీ న్యూ చాప్టర్. మీరు ఇంతవరకు చదవని చాప్టర్, మీకు ఇంతవరకు తెలియని టాపిక్స్ ఉంటాయి. సో ఇక్కడి నుంచి కొత్త టాపిక్ స్టార్ట్ అవుతుంది. మోషన్ ఇన్ అ స్ట్రైట్ లైన్ 9th 8thలో చదివేసి ఉంటారు. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ కూడా హాఫ్ ఆఫ్ ది లెసన్ మీకు ప్రీవియస్ నాలెడ్జ్ ఉన్న టాపిక్సే ఉంటాయి. కానీ మోషన్ ఇన్ అ ప్లేన్ అనేది 2 డైమెన్షనల్ మోషన్. ఒకేసారి హారిజాంటల్, వర్టికల్ డైమెన్షన్స్ కలిపి చేయాలి కాబట్టి దీని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది అవసరము. ఇది మోడరేట్లీ ఈజీగా చెప్పుకోవచ్చు. దిస్ ఈస్ మోడరేట్లీ ఈజీ చాప్టర్. ప్రాక్టీస్ చేయకపోతే మాత్రం ఈ చాప్టర్ టఫ్ అయిపోతుంది. మోషన్ ఇన్ అ ప్లేన్ ప్రాక్టీస్ చేయకపోతే టఫ్ అయిపోతుంది. ప్రాక్టీస్ ఎలా చేయాలి ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను, వెయిట్ చేయండి. నెక్స్ట్ లాస్ ఆఫ్ మోషన్. ఎస్, లాస్ ఆఫ్ మోషన్లో న్యూటన్స్ 3 లాస్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి మీరు ఆల్రెడీ చదివే ఉంటారు. న్యూటన్స్ 3 లాస్, న్యూటన్స్ ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా ఉంటాయి కదా. న్యూటన్స్ 3 లాస్ మీరు ఆల్రెడీ లోవర్ క్లాస్లో ఏం చదివారో అదే ఉంటుంది. లీనియర్ మొమెంటమ్. సో లీనియర్ మొమెంటం గురించి క్వశ్చన్స్ ఉంటాయి. ఇది కొంచెం టఫ్ టాపికే, ఎందుకంటే దీంట్లో కొత్తగా ఫ్రీ బాడీ డయాగ్రమ్స్ అని ఒక కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తాము. దీనిలో లోవెస్ట్ లెవెల్, ఈజియెస్ట్ లెవెల్ నుంచి హైయెస్ట్, టఫెస్ట్ లెవెల్ వరకు, అంటే కన్స్ట్రైన్డ్ మోషన్ అని ఉంటుంది. అంతవరకు మీ లెవెల్ ఎంతవరకు ఉంటే అంతవరకు ప్రాక్టీస్ చేయాలి. కొంచెం ఈ లాస్ ఆఫ్ మోషన్ ఏదైతే ఉందో ఇది టఫ్ రేంజ్లోకి వస్తుంది. టఫ్ రేంజ్లోకి వస్తుంది అంటే ఖచ్చితంగా ఎక్కువగా దాని మీద వర్క్ చేయాలి. కొంచెం లెందీ లెసన్. దీంట్లో ఫ్రిక్షన్ కాన్సెప్ట్ కూడా వస్తుంది. ఫ్రిక్షన్ కూడా చాలా టఫ్. ఈజీ అంటే ఈజీ, టఫ్ అంటే టఫ్. ప్రాక్టీస్ చేస్తే ఏది టఫ్ కాదు, ఈజీ అయిపోతుంది. బట్ ఎస్, దీంట్లో ఈ టాపిక్స్ ఉంటాయి అండ్ ఇట్ ఈస్ అ మోడరేట్లీ టఫ్ రేంజ్లోకి వెళ్తుంది క్వశ్చన్స్. ఈజీ నుంచి టఫ్ వరకు ఉంటాయి, మన ప్రాక్టీస్ని బట్టి డిపెండ్ అవుతుంది. లాస్ ఆఫ్ మోషన్ తర్వాత నెక్స్ట్ లెసన్ వర్క్, ఎనర్జీ అండ్ పవర్.
వర్క్ ఎనర్జీ పవర్లో వర్క్ గురించి ఎనర్జీ గురించి మీరు ఆల్రెడీ లోవర్ క్లాస్లో చదివి ఉంటారు కాబట్టి సేమ్ వస్తుంది. కాకపోతే వర్క్ ఎనర్జీ పవర్లో మనకు ఒకటి వస్తుంది, వర్క్ ఎనర్జీ థీరం. వర్క్ ఎనర్జీ థీరం ఇది కొంచెం టఫ్ రేంజ్లోకి వెళ్తుంది. వర్క్ ఎనర్జీ థీరం గురించి చదువుతారు, పవర్ గురించి చదువుతారు, అండ్ మోర్ ఆర్ అబౌట్ సర్క్యులర్ మోషన్ ఒకటి వస్తుంది. దీంట్లో సర్క్యులర్ మోషన్ ఇంట్రడ్యూస్ అవుతుంది, కొత్త టాపిక్. అండ్ వర్క్ ఎనర్జీ పవర్ కూడా టఫ్ రేంజ్లో పెట్టుకోవచ్చు. బికాస్ క్వశ్చన్స్ ఎంసెట్లో కానీ జేఈ మెయిన్స్లో కానీ ఎక్కడైనా క్వశ్చన్స్ టఫ్గా రావాలి అంటే యూజువల్గా ఈ చాప్టర్నే సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇప్పటికి 6 చాప్టర్స్ అయ్యాయి. వర్క్ పవర్ ఎనర్జీ తర్వాత మీ టెక్స్ట్ బుక్లో నెక్స్ట్ చాప్టర్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేటరీ మోషన్ ఉంటుంది. సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేటరీ మోషన్లో ఏదో కొంచెం తెలిసి తెలియనట్లుగా టాపిక్ అనిపిస్తుంది, బట్ దిస్ ఈజ్ అ కంప్లీట్లీ న్యూ చాప్టర్. సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేటరీ మోషన్ క్లాస్ గనక ఒక్క క్లాస్ మీరు మిస్ అయినా కూడా ఈ చాప్టర్ మొత్తం మనకు అలా పైనుంచి వెళ్ళిపోతుంది, ఇంకొక ముక్క కూడా అర్థం కాదు, మొత్తం అలమతి హబీబీ అయిపోద్ది అనమాట. సో డు నాట్ మిస్ దిస్ క్లాస్. ఇఫ్ యూ మిస్ దిస్ ఇట్ బికమ్స్ వెరీ టఫ్ ఫర్ యూ. ఇట్ ఈస్ అ టఫ్ టాపిక్ అనే అనుకోండి, బికాస్ క్వశ్చన్స్ ఇందులో రోలింగ్ అండ్ రొటేటరీ మోషన్ ఉంటుంది. సో అది చాలా టఫ్గా ఉంటుంది ప్రాక్టీస్ చేయకపోతే. బిగినర్స్, బికాస్ మీరు ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు కదా, 10th క్లాస్లో కొంచెం సిలబసే ఉంటుంది, కొంచెం ఫిజిక్స్ కొంచెం కెమిస్ట్రీ కలిపి చదువుతారు, కొంచెం బయాలజీ. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఫిజిక్స్ ఒకటే సెపరేట్ సబ్జెక్ట్, కెమిస్ట్రీ ఒకటే సెపరేట్ సబ్జెక్ట్. సో లార్జ్ అమౌంట్ ఆఫ్ సిలబస్ ఉంటుంది. మీకు తెలుసు కదా ఫిజిక్స్ కెమిస్ట్రీకి చూడండి 10th క్లాస్లో ఫిజిక్స్ ఎన్ని చాప్టర్స్ ఉంటాయి, ఇక్కడ ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, అండ్ ఒక్కొక్కటి చాలా లెందీ. వర్క్ పవర్ ఎనర్జీ కానీ, లాస్ ఆఫ్ మోషన్ కానీ, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ కానీ చాలా లెందీ చాప్టర్స్. టాపిక్స్ ఎక్కువగా ఉంటాయి, నంబర్ ఆఫ్ ఫార్ములే ఎక్కువగా ఉంటాయి. ఎస్పెషల్లీ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేటరీ మోషన్ మీద కాన్సన్ట్రేట్ చేయకపోతే దానంత టఫ్ టాపిక్ ఇంకొకటి ఉండదు. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మన వల్ల కాదురా అని వదిలేసుకుని వెళ్ళేంత ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేటరీ మోషన్ క్లాసెస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. దీని ఎఫెక్ట్ ఎక్కడ కొడుతుంది అంటే మీ సెకండ్ ఇయర్ ఎండింగ్లో రాసే ఎగ్జామ్స్ మీద కొడుతుంది, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆసిలేషన్స్ లెసన్ ఈజ్ ఈజీ లెసన్ ఓన్లీ, నాట్ అ వెరీ టఫ్ లెసన్, ఈజీ లెసన్. ఆసిలేషన్స్లో మీరు నేర్చుకునేది ఏంటి అంటే సింపుల్ హార్మోనిక్ మోషన్ నేర్చుకుంటారు. ఆసిలేషన్ లెసన్ మొత్తంలో నేర్చుకునేది ఒకటే కాన్సెప్ట్, సింపుల్ హార్మోనిక్ మోషన్. బాగుంటుంది, ఈజీగానే ఉంటుంది. సో పర్లేదు, దీని మీద వర్కౌట్ చేస్తే ఈజీగానే అయిపోతుంది. గ్రావిటేషన్ కూడా ఈజీ టు మోడరేట్లీ ఈజీ చాప్టర్లోకి పెట్టుకోవచ్చు. ఈజీ అని రాసేస్తాను, బికాస్ ప్రాక్టీస్ చేస్తే ఇందులో కష్టం ఏమీ లేదు. గ్రావిటేషన్ చాప్టర్ నార్మల్గా గ్రావిటేషన్ గురించి ఉంటుంది, యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్, యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ. అలాగే ఇందులో కొత్తగా మీరు నేర్చుకునేది ఏంటంటే శాటిలైట్స్ గురించి, ఎస్కేప్ వెలాసిటీ, ఆర్బిటాల్ వెలాసిటీ అనే కాన్సెప్ట్స్ వస్తాయి. శాటిలైట్ కాన్సెప్ట్ ఒకటి నేర్చుకుంటారు. సో అది ఇక్కడ ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. నెక్స్ట్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. అసలు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మొత్తంలో, పోనీ ఫస్ట్ ఇయర్ మొత్తంలో ఈజియెస్ట్ చాప్టర్ ఏదైనా ఉంది అంటే అది మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్. ద మోస్ట్ ఈజియెస్ట్ అనమాట. ప్రాబ్లమ్స్ ఈజీగా వచ్చేస్తాయి, ఐపీ క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి, అంటే బోర్డ్ ఎగ్జామ్కి క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి. చాలా బాగుంటుంది, హ్యాపీ గోయింగ్ అనమాట. ఎక్కువ పెద్ద లెందీగా కాన్సెప్ట్ ఏమి ఉండదు, చిన్న కాన్సెప్ట్ ఉంటుంది, స్ట్రెస్ స్ట్రెయిన్ అని ఉంటాయి అనమాట. సో చాలా ఈజీగా అయిపోతుంది. మోస్ట్ ఈజియెస్ట్ లెసన్ ఏదైనా ఉంది అంటే మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్. ఆ తర్వాత మోస్ట్ టఫెస్ట్ లెసన్ ఏదైనా ఉంది అంటే అది మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. మోస్ట్ ఈజియెస్ట్ చాప్టర్, మోస్ట్ టఫెస్ట్ చాప్టర్. యాక్చువల్గా ఇది టఫ్ కాదు, ఇది కొంచెం జిడ్డు టైప్ అనమాట, వదలదో పట్టాన మనకు అది అతుక్కుంటుంది కానీ మనకు అర్థం కాదనమాట, కొంచెం అలా ఉంటుంది. సో మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అని ఎంత ఈజీయో మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ కొంచెం అంత జిడ్డు చాప్టర్, కొంచెం బాగా లెందీ చాప్టర్, బాగా ఎక్కువ టాపిక్స్ ఉంటాయి. సో కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన టాపిక్. ఇందులో మీకు బెర్నౌలీస్ ప్రిన్సిపల్ వస్తుంది, అలాగే సర్ఫేస్ టెన్షన్ వస్తుంది, కానీ అవన్నీ కూడా కొత్తగానే ఉంటాయి మీకు. బెర్నౌలీస్ ప్రిన్సిపల్ మీరు అంటే ప్రెషర్ గురించి నేర్చుకుని ఉంటారు. బట్ ఎస్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అనేది సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్తో కంపేర్ చేయొచ్చు.
నెక్స్ట్ ఇక్కడ చూడండి, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, థర్మోడైనమిక్స్, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. ఈ మూడు కూడా ఈజీ చాప్టర్స్, మూడు కంబైన్డ్ టాపిక్స్ ఉంటాయి. ఈ మూడింటిని కలిపి మనము హీట్ ట్రాక్ అంటారు. హీట్ ట్రాక్ అంటే ఈ మూడు లెసన్స్ అన్నమాట. అంటే ఈ మూడు లెసన్స్లోనూ మీరు చదివేది ఏంటి అంటే కంప్లీట్గా హీట్ గురించి నేర్చుకుంటారు. 10th క్లాస్లో హీట్ లెసన్ నేర్చుకున్నారు కదా, అందులో క్యాలరీమెట్రీ, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఏవైతే నేర్చుకున్నారో అది కంటిన్యూషన్, అదే సేమ్ ఉండదు. 11th కదా, కొంచెం వేరే లెవెల్ ఉండాలి కాబట్టి కొద్దిగా హై లెవెల్లోనే ఉంటుంది. అయితే ఈ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, థర్మోడైనమిక్స్, సేమ్ థర్మోడైనమిక్స్ పేరు కెమిస్ట్రీలో కూడా వింటారు. థర్మోడైనమిక్స్ అనే లెసన్ ఫిజిక్స్లోనూ ఉంటుంది, థర్మోడైనమిక్స్ అనే లెసన్ కెమిస్ట్రీలో కూడా ఉంటుంది. రెండు టాపిక్స్ వేరు కాదు, ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయి. చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. అవేంటి అనేది లెసన్ చెప్పేటప్పుడు మనం ఎలాగో డిస్కస్ చేసుకుందాము. సో ఇదేంటి, థర్మోడైనమిక్స్ ఫిజిక్స్లో ఉంది, కెమిస్ట్రీలో ఉంది, ఫిజిక్స్ ఏంటి కెమిస్ట్రీ ఏంటి రెండు కలిసిపోయా ఏంటి, ఇలాంటివి ఏమనుకోవద్దు. బికాస్ ఫిజిక్స్ ఈజ్ అ వర్సటైల్ సబ్జెక్ట్. ఫిజిక్స్లో మ్యాథ్స్ వస్తుంది, ఫిజిక్స్లో మనం వెక్టార్స్ నేర్చుకుంటాం, అదే వెక్టార్స్ మ్యాథ్స్లో కూడా ఉంటుంది. ఫిజిక్స్లో మీరు కొత్తగా డిఫరెన్సియేషన్, ఇంటిగ్రేషన్ ఇవన్నీ నేర్చుకుంటారు, ఇవన్నీ మ్యాథ్స్లో కూడా నేర్చుకుంటారు. కానీ మ్యాథ్స్లో నేర్చుకోవడానికి ముందే మనం ఫిజిక్స్లో వాడేస్తాం. కాబట్టి యూ షుడ్ హ్యావ్ నాలెడ్జ్ అబౌట్ బేసిక్ మ్యాథమెటిక్స్. మీకు బేసిక్ మ్యాథమెటిక్స్ అనేవి కంపల్సరీగా వచ్చి ఉండాలి. మ్యాథ్స్లో నేర్చుకునే ముందే ఫిజిక్స్లో చాలా మ్యాథ్స్ వాడేస్తాం కాబట్టి బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. ఈ బేసిక్ మ్యాథమెటిక్స్ మీద ఆల్రెడీ నేను క్లాస్ చేసేసాను. సో ఆల్రెడీ క్లాస్ ఈజ్ డన్ ఇన్ బ్రిడ్జ్ కోర్స్. నేను ఏదైతే బ్రిడ్జ్ కోర్స్ చేశానో ఆ క్లాస్ అయిపోయింది. క్లాస్ ఈజ్ డన్, ఇట్ ఈస్ దేర్ అవైలబుల్ ఇన్ బ్రిడ్జ్ కోర్స్. బ్రిడ్జ్ కోర్స్లో అవైలబుల్గా ఉంది మన సైట్లో. దీని లింక్ ఏదైతే ఉందో నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఈ క్లాస్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసుకోండి. బికాస్ ఈ బేసిక్ మ్యాథమెటిక్స్ తెలియకపోతే ఫిజిక్స్ టఫ్ అయిపోతుంది. ఇప్పుడు ఫిజిక్స్ చేయాలి అంటే మ్యాథ్స్ నేర్చుకోవాలి, కెమిస్ట్రీ కూడా నేర్చుకోవాలి, అంతే, తప్పదు. అందుకే ఫిజిక్స్ చాలామంది నార్మల్గా ఫిజిక్స్ అనగానే అబ్బో ఫిజిక్స్ బాగా టఫ్ అంట కదా అంటారు. ఫిజిక్స్ యాక్చువల్గా అనుకుంటే ఏదైనా టఫే కదా. మనం నడవాలి అన్నా కూడా కాలు నొప్పులు ఉన్నాయేమో, నాకేమైనా అయిపోతుందేమో, ఇక్కడ ఆయిలీగా ఉందేమో సర్ఫేస్ అనే రకరకాల అనుమానాలు ఉన్నాయనుకోండి, టఫ్ అయిపోతుంది. ఇవన్నీ ఏం కాదు, నేను వీటన్నిటిని దాటుకుని వెళ్ళగలను అనే కాన్ఫిడెన్స్తో నడిచారనుకోండి, అదే ఈజీ అయిపోద్ది. సో సింపుల్ నడక నడిచేటప్పుడే మనకి డౌట్స్ ఉంటే ఏదైనా ఇంపాసిబుల్ అవుతుంది. ఏ డౌటు లేదు, నేను కాన్ఫిడెంట్, నేను హార్డ్ వర్క్ చేస్తాను, నేను ఎలా అయినా బీట్అవుట్ చేస్తాను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏదైనా ఈజీ అయిపోతుంది. మన గోల్ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్గా ఉంటే గనక నేను దానిని కొట్టాలి, ఎలా అయినా సాధించాలి అనుకుంటే ఈ మధ్యలో పాత్ ఏదైతే ఉందో ఆ పాత్ను మనం అసలు లెక్క చేయమన్నమాట. అంతే, అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జామ్స్ టైంలో చదువుకోవాలి, నైట్ అంతా చదవాలి అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. అదే నైట్ ఎక్కడో 2 o'clock క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది, అలారం పెట్టుకోకుండానే మనకు మెలకు వచ్చేస్తుంది, క్రికెట్ మ్యాచ్ చూసేస్తాం, నైట్ అంతా క్రికెట్ మ్యాచ్ చూసేస్తాం, నైట్ అంతా గేమ్స్ ఆడేయగలం. అది ఎందుకు అంటే నీ గోల్ నీకు చాలా ఇంపార్టెంట్. నేనా క్రికెట్ మ్యాచ్ చూడాలి అనే గోల్ నీకు ఆ నైట్ అవుట్ చేస్తున్నావు అనే పాత్ని ఈజీ చేసేస్తుంది. సో ఎగ్జామ్స్ కష్టం అనిపిస్తాయి, కానీ ఇది నాది, నేను సాధించాలి, ఈ ఎగ్జామ్ కొడితే మంచి ర్యాంక్ కొడితే నా లైఫ్ బాగుంటుంది అని ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ 2 years పాత్ చాలా చిన్న షార్ట్ పాత్, ఈజీ పాత్ అయిపోతుంది. అయితే ఇప్పుడు మీకు ఎందుకు ఏమిటి ఎలా ఈ క్వశ్చన్స్ అన్ని మైండ్లో వస్తూ ఉంటాయి కదా, అసలు ఇంకా ఏంటి 12th అంటే ఏంటి ఒక్కసారి చూద్దాము. సో 11th క్లాస్ అట్ ద ఎండ్ ఆఫ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్, క్లాస్ 11th అనుకోండి లేదా ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత 2024లో మీరు బోర్డ్ ఎగ్జామ్ రాస్తారు. దేర్ విల్ బి అ బోర్డ్ ఎగ్జామ్, ఖచ్చితంగా బోర్డ్ ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, బోర్డ్ ఎగ్జామ్ ఉంటుంది. దీనిని మనం యూజువల్గా IPE అంటాము.
బట్ బోర్డ్ ఎగ్జామ్లో కంపల్సరీగా బోర్డ్ ఎగ్జామ్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో స్టేట్ బోర్డ్ తెలంగాణ అయినా ఏపీ అయినా మీరు బోర్డ్ ఎగ్జామ్ రాయాలి. ఈ బోర్డ్ ఎగ్జామ్లో ఫిజిక్స్కి వచ్చేటప్పటికి ఫిజిక్స్ ఎన్ని మార్క్స్కి రాస్తారు అంటే ఓన్లీ 60 మార్క్స్కి మాత్రమే ఎగ్జామ్ రాస్తారు. బోర్డ్ ఎగ్జామ్లో 60 మార్క్స్కి మాత్రమే ఫిజిక్స్ ఎగ్జామ్ రాస్తారు. కెమిస్ట్రీ కూడా 60 మార్క్స్కే ఉంటుంది. మ్యాథ్స్ వచ్చేటప్పటికి మాత్రం 1A 1B 75 మార్క్స్కి రాస్తారు. అది మీకు ఎలాగో మ్యాథ్స్ టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కెమిస్ట్రీ టీచర్ కెమిస్ట్రీ క్లాస్లో చెప్తారు కాబట్టి లెట్ us స్టిక్ టు ఫిజిక్స్. ఓకే, ఇప్పుడు ఫిజిక్స్ ఇది కాకుండా మీరు ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే at the end of second year ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతారు కదా, ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ చదువుతారు. సెకండ్ ఇయర్ తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ కూడా బోర్డ్ ఎగ్జామ్ ఉంటుంది. బోర్డ్ ఎగ్జామ్ సేమ్ ఉంటుంది. అయితే బోర్డ్ ఎగ్జామ్లో ఫిజిక్స్లో వచ్చేటప్పటికి 60 మార్క్స్ థియరీ పేపర్ ఉంటుంది. 60 మార్క్స్ థియరీ పేపర్, దాంతోపాటు 30 మార్క్స్ ప్రాక్టికల్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. ఎప్పుడు? సెకండ్ ఇయర్లో. ఫస్ట్ ఇయర్లో ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉండదు. ఫస్ట్ ఇయర్లో ఓన్లీ థియరీ ఎగ్జామ్ ఉంటుంది. సెకండ్ ఇయర్ ఎండింగ్లో మీకు థియరీ ఎగ్జామ్తో పాటు ప్రాక్టికల్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. అది కూడా బోర్డ్ ఎగ్జామ్కి సంబంధించింది. ఇవన్నీ కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు ఏంటి అంటే అట్ ద ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్ యు ఆర్ గోయింగ్ టు అటెంప్ట్ సర్టెన్ ఎగ్జామినేషన్స్ లైక్ జేఈ మెయిన్స్ క్వాలిఫై అయిపోతే అడ్వాన్స్ ఎగ్జామ్ రాస్తారు. అండ్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఎంసెట్ ఎగ్జామ్ రాస్తారు. ఇది కాకుండా ఇంకా బిట్ సాట్, కేసెట్, సో ఇంకా ఇలా చాలా చాలా యూనివర్సిటీ ఎగ్జామ్స్ కూడా రాసుకుంటూ ఉంటారు. సో వీటన్నిటికీ కూడా మెయిన్గా అయితే ఇవి ఆబ్వియస్లీ మీరందరూ ఎంపీసీ పీపుల్ కాబట్టి నీట్ ఎగ్జామ్ రాయరు. ఒకవేళ మీరు బయో పీపుల్ అయితే గనక, బైపీసీ పీపుల్ అయితే బైపీసీ వాళ్ళు ఏం రాస్తారు? నీట్ ఎగ్జామ్ రాస్తారు. లేదా వీళ్ళకు కూడా ఎంసెట్ ఎగ్జామ్ ఉంటుంది. మెడికల్ వాళ్ళకు కూడా ఎంసెట్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇవి కాకుండా ఇంకా ఎయిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఇంకా చాలా చాలా ఎగ్జామ్స్ ఉంటాయి. ఇవే లైఫ్ టర్నింగ్ ఎగ్జామినేషన్స్. వీటిలో ర్యాంక్ కొడితేనే లైఫ్ బెటర్గా ఉంటుంది. అందుకే కదా మీరు ఎంపీసీలో జాయిన్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డిసైడ్ చేసుకోండి, am I going to crack these ones or not? ఇవన్నీ ఏంటి, నేను ఇవి కాదు, నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నప్పుడు అసలు ఎంపీసీ బైపీసీ తీసుకోవద్దు. ఇది నా సలహా. కేవలం పేరెంట్స్ ప్రెషర్ చేశారని, లేదంటే చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమనుకుంటారు, అందరూ ఎంపీసీ తీసుకుంటున్నారు, నేను ఒక్కడిని సిఈసీ తీసుకుంటే మా అమ్మ నాన్న పరువు ఏమైపోద్ది, లేదంటే వాళ్ళకి సమాధానం ఏం చెప్పుకోవాలి సమాజానికి అని చెప్పేసి ఏదో అందరూ తీసుకుంటున్నారు కదా, నాకు ఇంట్రెస్ట్ లేదు బట్ ఏదో అలా తీసుకున్నాను అనుకుంటే మాత్రం దయచేసి ఈ వీటి జోలికి రావద్దు. బికాస్ ఇలాంటి ఎగ్జామ్స్లో ర్యాంక్ కొట్టాలి అంటే మాత్రం ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. ఎస్పెషల్లీ జేఈ మెయిన్స్, నీట్, ఇవి నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్. అంతెందుకు ఎంసెట్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్ అయినా కూడా ఎంత కాంపిటీషన్ ఉంటుంది చూసుకోండి. జేఈ మెయిన్స్కి ఉండే టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఆల్ ఎన్ఐటీస్, ఐఐటీస్, IIITs, GFT వీటిలో మనకి సీట్ వస్తుంది. నేను వీటి మీద డీటెయిల్డ్గా క్లాసెస్ చేస్తూనే ఉంటాను. ఇంకా చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ కమింగ్ అప్ క్లాసెస్లో వస్తుంది. బట్ ఎస్, టోటల్గా అప్రాక్సిమేట్గా 1,50,000 సీట్ల కోసం ఎవ్రీ ఇయర్ నియర్లీ 10 lakh పీపుల్ ఎగ్జామ్ రాస్తారు జేఈ మెయిన్స్. ఎస్, ఇది ట్రూత్. కాంపిటీషన్ లెవెల్ చూడండి. అలా అని 1,50,000లో నాకేమొస్తుందిలే అని చెప్పి ఎవ్వరూ డ్రాప్ అవ్వరు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పోరాటం వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఎంసెట్కి వద్దాం. ఎంసెట్లో కాంపిటీషన్ లెవెల్ తగ్గించడానికి పేపర్ టఫ్నెస్ పెంచేసి ఆల్మోస్ట్ జేఈ మెయిన్స్ లెవెల్లో పేపర్ ఇస్తున్నారు, ఎంసెట్ పేపర్. సో ఈవెన్ మీరు స్టేట్ లెవెల్ ఎగ్జామ్ ఎంసెట్లో ర్యాంక్ కొట్టాలి అన్నా, నేషనల్ లెవెల్ ఎగ్జామ్ మెయిన్స్ కానీ నీట్ లాంటి ఎగ్జామ్స్లో ర్యాంకులు కొట్టాలి అన్నా, ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ టాస్క్ బ్రో. నాట్ అన్ ఈజీ టాస్క్ బ్రో. ఎస్, ఇట్స్ నాట్ ఈజీ బ్రో, ఇట్స్ నాట్ ఈజీ. సో దానికి ఏం చెయ్యాలి? చాలా భారీగా పదాలు వాడాలి. డెడికేషన్, డిటర్మినేషన్, సిన్సియారిటీ. ఎస్, తప్పదు. కొన్నాళ్ల పాటు, ఒక 2 ఏళ్ల పాటు ఫంక్షన్స్,
లేదంటే ఇప్పుడు నేను పెళ్ళికి వెళ్ళకపోతే పెళ్లి కొడుకు తాళి కట్టనంటున్నాడు, అలాంటి సిచ్యువేషన్స్లో ఆ పెళ్ళికి వెళ్ళండి, ఏదో ఒకరోజు వెళ్ళి వచ్చేసేయండి. అబ్బాయి లేదు నేను వెళ్ళకపోయినా అక్కడ పెళ్ళి జరిగిపోద్ది అన్నప్పుడు బెటర్ అవాయిడ్ స్పెండింగ్ మెనీ డేస్. ఇక్కడ నార్మల్గా ఏం జరుగుతుందో తెలుసా, నాకు ఇక్కడ ఒక మూవీ పేరు అంతగా గుర్తు రావట్లేదు కానీ కొత్త బంగారు లోకం సినిమాలో రావు రమేష్ ఆయన ఒక కాలేజ్ లెక్చరర్, ఆయన ఒక మంచి డైలాగ్ చెప్తారు. ఒకవేళ మీరు అది చూడగలిగితే ఆ డైలాగ్ చూడండి, లైఫ్లో పనికొచ్చే కొన్ని డైలాగ్స్ ఉంటాయి మూవీస్లో కూడా. సో ఒకసారి అది వినండి. 10th క్లాస్ అయిపోయింది, కాలేజ్ లైఫ్లోకి ఎంటర్ అయ్యారు. సో ఇలా షర్ట్ ఇలా ఇట్లా వెనక్కి వేసుకుని అలా ఎంటర్ అయ్యి ఇట్లా కూర్చుంటాం. అరే నా ఫ్రెండ్ గారు చేరినాడరా, ఈడు వచ్చినాడా ఆడొచ్చినాడా, ఏమైంది, ఈమె వచ్చిందా, నా క్లాస్మేట్స్ అందరూ వచ్చిండ్రా రాలేదా, ఇది చూసుకోవడానికి ఒక 1 వీక్ పట్టేస్తుంది. అరే ఈ లెక్చర్ ఏందిరా గిట్లున్నాడు, ఏమేందిరా ఇట్లా చెప్తుంది అని చెప్పేసి టీచర్ల మీద కామెంట్స్ చేసుకోవడంలో, ఎందుకంటే ఫ్రీడమ్ కదా కాలేజ్ లైఫ్ అంటే, కాలర్ ఎగరేసుకుని కలర్ఫుల్ లైఫ్ ఉంటుంది అనమాట. చుట్టుపక్కల అందరూ చాలా కలర్ఫుల్గా కొత్తగా కనిపిస్తూ ఉంటారు, కొత్త ఫ్రెండ్షిప్స్ డెవలప్ అవుతూ ఉంటాయి, కొత్త అట్రాక్షన్స్ ఉంటాయి. సో ఇవన్నీ జరిగేలోగా జరిగేది ఏంటి అంటే లెక్చరర్ అలా చాప్టర్స్ లేపేస్తారనమాట. నువ్వు రియలైజ్ అరే ఈడేదో చెప్తుండ్రా జరిగిందాంలే అని వినేలోగా ఒక 2, 3, 4, 5, 6, 7 చాప్టర్లు కవర్ చేసేస్తారు. బికాస్ ఇప్పుడున్న కార్పొరేట్ కల్చర్ కాలేజెస్లో సిలబస్ స్పీడ్గా కవర్ చేసేస్తారు. బికాస్ యూ నీడ్ టు ప్రిపేర్ ఫర్ ద ఆబ్జెక్టివ్. ఎస్ వాళ్ళది కూడా ఏమీ తప్పలేదు, బికాస్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లోనే బోర్డ్ ఎగ్జామ్ సిలబస్ అయిపోవాలి, జేఈ మెయిన్స్ ఎంసెట్ లేదా నీట్ లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అంటే చెప్పాను కదా, ఇట్స్ నాట్ ఈజీ బ్రో అని. సో లార్జ్ అమౌంట్ ఆఫ్ నంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. సో అవన్నీ ప్రాక్టీస్ చేయించాలి మీ చేత అంటే వాళ్ళు సిలబస్తో పరుగులు పెడుతూ ఉంటారు అన్నమాట. వాళ్ళకి టార్గెట్స్ ఉంటాయి, వాళ్ళు పరుగులు పెడుతూ ఉంటారు. ఏ టీచర్ది కూడా తప్పులేదు, ఇట్స్ ఆల్ డిసైడెడ్ కార్పొరేట్ కాలేజ్ సిస్టమ్ అంతే. సో నువ్వు ఈ రంగులన్నీ చూసుకుంటూ ఈ అట్రాక్షన్స్ అన్నీ చూసుకుంటూ ఇదేం చెప్తుంటారు ఇది జరిగిందాంలే అనుకునేలోగా 2, 3, 4, 5, 6, 7 చాప్టర్లు వెళ్ళిపోతాయి. ఇంకా 10వ చాప్టర్ వచ్చేటప్పటికి ఏమింటాంలే ఫస్ట్ ఇయర్ ఏ. సో ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే మాత్రం కొంచెం అట్లీస్ట్ కాలేజ్ ఫస్ట్ డే కాకపోయినా సెకండ్ డే నుంచి అయినా కాన్సన్ట్రేట్ చేయండి. ప్రాపర్ నోట్స్ రాసుకోండి. మీకు టీచర్కి ప్రాపర్ కనెక్షన్ ఉండాల్సిందే. టీచర్కి మీకు ప్రాపర్ కనెక్షన్ లేదు అంటే మాత్రం ఒక్కరోజు మీరు టీచర్తో ప్రాపర్ కనెక్షన్ మిస్ అయినా కూడా ఆ చాప్టర్ క్లోజ్. ఒక్కొక్కసారి ఫిజిక్స్లో ఏం జరుగుతుంది అంటే ఒక చాప్టర్లో కాన్సెప్ట్స్ ఇంకొక చాప్టర్లో కూడా యూజ్ చేస్తూ ఉంటాం. అంటే నీది దాని కనెక్టెడ్ చాప్టర్ కూడా పోయింది. ఫస్ట్ ఇయర్ మొత్తం ఖేల్ ఖతం దుకాన్ బంద్. ఫస్ట్ ఇయర్ పోయింది అంటే నీ జేఈ ఎగ్జామ్స్ కానీ ఎంసెట్ ఎగ్జామ్లో 50% ఆఫ్ యువర్ సిలబస్ ఈజ్ గాన్ వేస్ట్. సెకండ్ ఇయర్లో పెద్దగా ఉద్ధరించేది ఏముండదు, లార్జ్ అమౌంట్ ఆఫ్ ప్రెషర్ ఉంటుంది. సెకండ్ ఇయర్లో వచ్చేటప్పటికి జనవరిలోనే జేఈ ఫస్ట్ అటెంప్ట్ జరిగిపోద్ది. సో సెకండ్ ఇయర్లో నన్ను నేను ఉద్ధరించుకుంటాను అనేది కంప్లీట్లీ రాంగ్. మీరు ఏదైనా సాధించాలి అనుకుంటే ఫస్ట్ ఇయర్లోనే సాధించాలి. ఇంకా బెటర్ ఏంటి అంటే ఐఐటి ఫౌండేషన్ తీసుకున్న వాళ్ళకైతే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. బట్ ఎస్ ఎలాంటి ఐఐటి ఫౌండేషన్ లేదు, నేను ఇప్పుడే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో అడుగు పెడుతున్నాను అన్న వాళ్ళు మాత్రం కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయండి. ఎవ్రీ డే రెగ్యులర్ ప్రాక్టీస్ ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఇవన్నీ చెయ్యాలి అంటే మీకు అపార్ట్ ఫ్రమ్ బోర్డ్ బుక్స్ అంటే టెక్స్ట్ బుక్స్ కాకుండా, బోర్డ్ ఇచ్చే టెక్స్ట్ బుక్స్ కాకుండా మీరు ఇంకా ఆబ్జెక్టివ్ బుక్స్ మెటీరియల్ అనేది కొనుక్కోవాలి. సో యూ నీడ్ మోర్ మెటీరియల్. ఇవి కాకుండా మెటీరియల్ ఫర్ ప్రాక్టీస్ ఉండాలి. మెటీరియల్ ఫర్ ప్రాక్టీస్ దేనికి? జేఈ మెయిన్స్ లేదా ఎంసెట్ ఇలాంటి ఎగ్జామ్స్కి ఖచ్చితంగా మెటీరియల్ ఉండాలి. సో ఎలాంటి మెటీరియల్ బాగుంటుంది, ఏ బుక్స్ బాగుంటాయి జేఈ మెయిన్స్, ఎంసెట్, నీట్, ఎయిమ్స్ లాంటి వాటికి కూడా ప్రిపేర్ అవ్వడానికి? సో మీరందరూ జాగ్రత్తగా వినండి. క్లాస్ 11th అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అలాగే ఇంటర్ సెకండ్ ఇయర్ రెగ్యులర్ స్టూడెంట్స్ అందరికీ కూడా వేదాంతు తెలుగు ఛానల్లో కంప్లీట్గా ఫ్రీ కోర్స్ ఉంటుంది. సో ఇది కంప్లీట్లీ ఫ్రీ కాబట్టి ఎవరెవరైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి.
ఇన్స్టాలో పెట్టండి, లేదా ఫేస్బుక్లో పెట్టండి, లేదా ట్విట్టర్లో పెట్టండి. బట్ ఎస్, బికాస్ ఇది కంప్లీట్లీ ఫ్రీ కాబట్టి కొంతమంది ఎవరైనా గవర్నమెంట్ కాలేజెస్లో ఉండొచ్చు, లేదంటే ఏదో చిన్న కాలేజ్లో అడ్మిషన్ తీసుకుని ఉండొచ్చు, వాళ్ళకి కూడా బెనిఫిట్ అవుతుంది కదా. సో మనం వేదాంతు తెలుగు ఛానల్లో ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ టీచర్ ఇస్ జాయినింగ్ వెరీ సూన్. మేబీ నెక్స్ట్ వీక్ నుంచి మీకు మ్యాథ్స్ క్లాసెస్, మండే నుంచి మ్యాథ్స్ క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోతాయి. సో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కంప్లీట్లీ ఫ్రీ కోచింగ్, అది కూడా జేఈ మెయిన్స్ లెవెల్, ఎంసెట్ లెవెల్, మీకు నీట్ లెవెల్ కూడా. నీట్ బయో వాళ్ళకు కూడా బయో టీచర్ ఉన్నారు, బయో టీచర్ ఇస్ ఆల్సో టేకింగ్ క్లాసెస్. సో కంప్లీట్లీ ఫ్రీ క్లాసెస్ కాబట్టి వీలైనంత మందికి షేర్ చేయండి, బికాస్ అందరూ బెనిఫిట్ పొందాలి, అందరూ మంచి ర్యాంక్స్ తెచ్చుకుంటే అందరి లైఫ్ చాలా బెటర్గా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ దిస్ ఈస్ ద టెలిగ్రామ్ ఛానల్, వేదాంతు టెలిగ్రామ్ ఛానల్. ఇది లింక్, ఇది క్యూఆర్ కోడ్. టెలిగ్రామ్ ఛానల్లో ఎందుకు జాయిన్ అవ్వాలి అంటే ప్రతి క్లాస్కి సంబంధించి నోట్స్ పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో అది మనం టెలిగ్రామ్ ఛానల్లోనే అవైలబిలిటీలో ఉంచుతాం. అట్ ద సేమ్ టైం ప్రాక్టీస్ క్వశ్చన్స్ కానీ, టెస్ట్లు కానీ, ఇవన్నీ కూడా టెలిగ్రామ్ ఛానల్లోనే అవైలబిలిటీలో ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. రెగ్యులర్ క్లాసెస్ క్లాస్ 11th and 12th స్టార్ట్ అయిపోతున్నాయి. సో మీరందరూ కూడా ఒక బుక్, ఒక పెన్ రెడీ చేసేసుకుని ప్రతిరోజు ప్రాపర్గా నోట్స్ రాసుకోండి. ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఇంకా గైడెన్స్ ఇస్తాను నేను మీకు కంపల్సరీగా. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్స్లో చెప్పండి, వాటికి సంబంధించి క్లాసెస్ కూడా చేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఆల్ ద బెస్ట్.